ఏంటి వార్నర్ ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నావు? ఏంటి సంగతి? ఏముంది కోహ్లీ, చాలా ఈజీగా సూపర్ ఎయిట్కి వచ్చేసాము. ఫస్ట్ మ్యాచ్ కూడా బంగ్లాదేశ్ వాళ్ళతో ఉంది, ఎలాగో ఈజీగా గెలిచేస్తాము. నువ్వేంట్రా బాబు బంగ్లాదేశ్ వాళ్ళని అంత తక్కువ అంచనా వేస్తున్నావు? ఓడిపోయావంటే నాగిన్ డ్యాన్సులు చేసి పరువు తీస్తారు. ఏంది కోహ్లీ, నువ్వు మరీ ఓవర్ చేస్తావు. మేమేమన్నా శ్రీలంక టీమా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయేకి? అదే కరెక్టేలే, వాళ్ళకు గెలిచేంత సీను లేదు, మీరు ఓడిపోయేంత సీను నాకైతే కనిపించట్లేదు. ఏంది కోహ్లీ, ఏంది ఓడిపోవడము గెలుపు అని చెప్పి అంత తీసి పడేస్తున్నావు మమ్మల్ని కరేపాకులాగా? బంగ్లాదేశ్ టీం అంటే కరేపాకే, మరి బిర్యానీ అనుకున్నావా ఏంది? మీకు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది, అంత ఈజీ కాదు వాళ్ళతో గెలవడం. ఏదో పొరపాటుగా సూపర్ ఎయిట్కి వచ్చేసారు అంతే. ఎగురు కోహ్లీ, ఎన్ని రోజులు ఎగురుతావో ఎగురు. మాకు మీకు కూడా మ్యాచ్ ఉంది సూపర్ ఎయిట్లో, మర్చిపోయావనుకుంటా. ఆస్ట్రేలియా వాళ్ళని ఓడిస్తాము, మిమ్మల్ని ఓడిస్తాము, సెమీఫైనల్కు పోతాము. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకోవాలా ఈ జోకు? T20 వరల్డ్ కప్ అయిపోయాక చెప్పు షకీబ్, బాగా నవ్వుతాను. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నీకు జోక్ లాగా వినిపిస్తోందా? మేము మిమ్మల్ని ఓడించలేమా? ఏందో మీరేదో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయినట్టు అంత బిల్డప్ అవసరమా? ఇక్కడ మ్యాటరు ఎన్ని మ్యాచ్లు ఓడిపోయాము అని కాదు, T20 వరల్డ్ కప్లు ఎన్ని కొట్టాము, ICC టోర్నమెంట్లు ఎన్ని కొట్టాము, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాలా. మీరు ఫస్ట్ T20 వరల్డ్ కప్ కొట్టినప్పుడు 0 వరల్డ్ కప్తోనే స్టార్ట్ చేశారు. అలాగే మేము ఈ సంవత్సరం బంగ్లాదేశ్ నామ సంవత్సరం. వామ్మో, వీడు కూడా తెలుగు సినిమాలు చూస్తున్నట్టున్నాడు, తెలుగు డైలాగులతో రెచ్చిపోతున్నాడు. నువ్వు తెలుగు డైలాగులు చెప్తే భయపడ్డానికి ఇక్కడ ఉన్నది మిచెల్ మార్షో, గ్లెన్ మ్యాక్స్వెల్ కాదు, డేవిడ్ వార్నర్ అమ్మా. ఇండియన్ వీసా తీసుకుంటున్నా, ప్లేస్ కూడా చూసా ఇల్లు కట్టడానికి. ఇంకేమైతే పోయి ఆ ఇండియా టీంతోనే ఆడు, ఆస్ట్రేలియా టీం అవసరమా నీకు? అయినా ఈ సోదంతా మాట్లాడడానికి నేను ఇక్కడ రాలేదు. మీ పైన చాలా సింపుల్గా గెలిచేస్తాం, ఆ విషయం నాకు తెలుసు. నేను కోహ్లీ డిస్కస్ చేస్తూ ఉంటే నువ్వు మధ్యలో దూరి మమ్మల్ని గెలుపుతున్నావు. నేను చెప్పేది అదే, మా మీద గెలవడం అంత ఈజీ కాదు. మా బ్యాటింగ్, మా బౌలింగ్ ఎంత బలంగా ఉందో తెలుసా? ఏంటి వార్నర్ బ్యాటింగ్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు, బలం అంటున్నాడు. నేను ఉన్నానని చెప్పలేదా టీంలో? వద్దురా బాబు, నువ్వు ఉన్నావని చెప్పే ప్రతి ఒక్కరూ మీ టీం చాలా వీక్ అనుకుంటున్నారు. నువ్వు IPLలో ఆడలేదు, ఈసారి ఆస్ట్రేలియా కూడా ఆడట్లేదు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీ టీంకు అర్థం కావట్లేదు. అబ్బా, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు ఉన్నా అని తెలిస్తే అసలు నేను వచ్చేవాడినే కాదు. ఆ IPL మొత్తం సగం పరువు తీసావు, ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా పరువు తీస్తున్నావు. నువ్వు వెళ్ళిపో స్వామి, మేమే మాట్లాడుకుంటాం. అయినా గ్లెన్ మ్యాక్స్వెల్ ఫ్రీ వికెట్, మాకు చాలా సింపుల్గా ఈజీగా వికెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఒక వికెట్ డౌను. ఏంటి షకీబు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఫ్రీ వికెట్ అంటున్నావు? మర్చిపోయావా వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పైన ఎలా కొట్టానో 200? మర్చిపోయావా ఏంటి? ఒరే వార్నర్ బాబు, చెప్పండ్రా వీడికి నేను బంగ్లాదేశ్ టీం అని. నన్ను ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటున్నాడు. ఏంటి వార్నర్, వీడు ఆఫ్ఘనిస్తాన్ కదా, బంగ్లాదేశా? నేను ఇంకా ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నానే. ఒరే మ్యాక్స్వెల్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా ప్లీజ్ రా. ఏంది షకీబ్ అన్నా, ఏంది ఉప్పర్ మీటింగు? ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే మనం భయపడాలా? వాళ్ళు వచ్చి డైలాగులు కొడుతూ ఉంటే నువ్వేంటి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా? వెళ్ళిపోదాం పదా ఇక్కడ నుంచి. ఏంటి ముస్తఫిజర్, నా బౌలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నా హార్స్ పవర్ తెలుసా? నా స్పీడ్ తెలుసా? నీ బొంగులో స్పీడు ఊరికే బాలి సుడితో పరిగెత్తుకుంటూ వచ్చి. నా గురించి తెలుసా? నా బౌలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? వేరియేషన్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? వేరియేషన్ బొంగ, పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ చిన్నపిల్లలకి వేసినట్టు స్లోగా వేస్తావు. ఆ బాల్ని గట్టిగా కొట్టబోయి అందరూ క్యాచ్ అవుట్లు ఇచ్చి అవుట్ అవుతారు. అంతకుమించి నీ వేరియేషన్ ఏమీ లేదు. ఓ అలా అంటావా వార్నర్ అన్న? సరే, మ్యాచ్ ఉంది కదా, చూసుకుందాం. నేను ఓపెనింగ్ బౌలింగ్, నువ్వు ఓపెనింగ్ బ్యాటింగ్. ఫస్ట్ ఓవర్లోనే నిన్ను అవుట్ చేసి మా టీంకి గిఫ్ట్ ఇస్తా. అవును వార్నర్, అయినా మీ టీంకి నువ్వు కెప్టెన్ కాదు. మీ కెప్టెన్ ఇది, లేకుంటే వేరే ఫార్మాట్స్కి కెప్టెన్ అయినా ప్యాట్ కమిన్స్ ఇది. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంత సీన్ ఏం లేదు, ఇది తెలుగు వీడియో. మా వాళ్ళు కొంచెం తెలుగులో వీకు, అందుకే నేను హ్యాండిల్ చేద్దామని వచ్చా. చెప్పా కదా, ఇప్పుడు మనకు ఆల్ ఇండియా వైడ్ అసోసియేషన్ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు, అన్ని లాంగ్వేజ్లో వచ్చి మనకు. సరేలేరా బాబు, మీరు సోది మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా మాట్లాడతారు. మేము ప్రాక్టీస్ చేసుకోవాలి వెళ్ళి. ఎలాగో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంటుంది, బంగ్లాదేశ్తో మ్యాచ్ ఉంటుంది, ఇద్దరు ఓడిపోవడానికి రెడీగా ఉండండి. నువ్వు భలేవాడివి కోహ్లీ, బంగ్లాదేశ్కి అగెనిస్ట్గా అయితే మాకు సపోర్ట్ చేస్తావు, అదే మీకు అగెనిస్ట్గా అయితే మేము ఓడిపోతామా? ఇదిగో, ఇది ఇప్పుడు సమయం సందర్భం కాదు. మన టీం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. వెళ్ళి బంగ్లాదేశ్ వాళ్ళతో కొట్లాడు, నాతో కాదు. అయినా కొట్లాడడానికి ఏముంది వార్నర్, గెలిచేది మేమే, అండర్ డాగ్స్. ఇక్కడ మిమ్మల్ని ఓడిస్తాము, టోటల్ ప్రపంచం మొత్తం మా వైపు తిరిగి చూస్తుంది. ఇదే జరగబోతోంది.
నువ్వు అలానే కలలు కంటూ ఉండు. ప్రపంచం మా వైపు తిరుగుతుందో మీ వైపు తిరుగుతుందో ఇంకొక 2 రోజులు తెలిసిపోతుంది. పోయేస్తా.